గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు పట్ల మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఫిర్యాదు చేయాలి అంటూ చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు అందజేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ప్రజల సమస్యలు తీర్చే శాసనసభలో అటు ప్రతిపక్ష నేత మీద చంద్రబాబు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడికి మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదు, దాన్ని హాస్పిటల్లో చేర్చాలి, ఆయన మానసిక పరిస్థితి అంతా కూడా బాగైన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టేటట్టు చూసుకోవాలనే విధంగా కూడా సిదిరి అప్పలరాజు అప్పట్లో చెప్పడం జరిగింది. సో మరి అలాంటి అనుచిత వ్యాఖ్యలకు గాను చంద్రబాబు నాయుడు గురించి మనందరికీ కూడా తెలుసు, తను ఒక విజన్ ఉన్న వ్యక్తి, ప్రజల పట్ల ప్రజలకు సేవ చేసే విధంగా తను ఏ విధంగా ఆలోచన చేస్తాడు, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 4వసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గురించి ఈ విధంగా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. అప్పట్లో ఈ విధంగా ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. దాన్ని జైల్లో పెట్టినప్పుడు కూడా ఎవరు కూడా ఏమీ పట్టించుకోలేదు. సో మరి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫామ్లో ఉంది కాబట్టి, ఒకప్పటి ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా ఒక సీనియర్ నేత అని కూడా విలువ ఇవ్వకుండా ఆ విధంగా ఇష్టం వచ్చిన రీతిలో నోరు పారేసుకొని మాట్లాడిన సిదిరి అప్పలరాజుని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా గౌతు శిరీష చెప్పడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి మరి అప్పుడు ప్రభుత్వం అట్లా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉందంటే, కక్ష సాధింపు చర్యలు అస్సలు కూడా చేయొద్దు, ఎవ్వరు కూడా చేయొద్దు అనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. సో అప్పటి ప్రభుత్వం అట్లా చేసిందని మనం కూడా వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టడం, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం, వాళ్ళ మీద ఇంకేదో చాడీలు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా ఏ అధికారి కూడా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ మంత్రి కూడా ఎవ్వరు కూడా చేయొద్దు అనే విధంగా కూడా అందరికీ దిశానిర్దేశం చేశాడు చంద్రబాబు నాయుడు. సో మరి వాళ్ళు అలా చేశారని మనం కూడా అలా చేస్తే ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఏముంటుంది, వాళ్ళకు మనకు తేడా ఏముంటుంది? సో ఖచ్చితంగా వాళ్ళకు మనకు తేడా ఉండొద్దు. వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం అసలు అలా చేయొద్దు. ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా మీరు ఓర్పు వహించండి, మీరు ముఖ్యంగా ప్రజలకు సేవ చేసే దాని మీద దృష్టి సారించండి, ప్రజలను ముందుకు తీసుకెళ్ళండి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి సీఎం కావడం అందరూ అదృష్టం అని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.